హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 23 ఆఫ్ మై 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా మనం ఈక్విటీస్‌లో అండ్ ఆప్షన్స్‌లో ఈరోజు డే 23లో ఏ ట్రేడ్స్ అయితే తీసుకున్నామో, వాటి ట్రేడ్స్ యొక్క ఎంట్రీ లాజిక్ ఏంటి అండ్ ఎగ్జిట్ లాజిక్ ఏంటి? ఈరోజు మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి రిజల్ట్ వచ్చిందన్నది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని కొత్త వాళ్ళు చూస్తుంటే వి ఛానెల్‌లోకెళ్ళి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఎవరైనా సీరియస్‌గా ట్రేడింగ్ చేసేవాళ్ళుంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఫాలో అవ్వచ్చు. నేను ఈరోజు ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నా అవన్నీ కూడా మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎంట్రీ అండ్ ఇలాంటి కంటెంట్ మొత్తం కూడా మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ప్రొవైడ్ చేశానండి. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా. ఈరోజు మనకి డేట్ వచ్చేసి చూడొచ్చు ఆగస్టు 17థ్ అండి. నేను ఈరోజు మార్కెట్‌లో ఒక ఆప్షన్ సెల్లింగ్ సైడ్ అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను. చూడొచ్చు. ఈరోజు మనకి మార్కెట్ వచ్చేసి గ్యాప్ స్లైట్‌గా గ్యాప్ డౌన్‌లో అంటే ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఈ గ్యాప్ డౌన్ వద్ద మనకి ఈ లెవెల్ అనేది ప్రీవియస్‌గా మనం సపోర్ట్ లెవెల్‌గా పెట్టుకున్నాం కదా! ఈ లెవెల్ వద్ద నేనైతే బయింగ్ సైడ్ అంటే పుట్ సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకున్నా అండి. అంటే సెల్లింగ్ సైడ్, పుట్ సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకున్నా. బట్ ఏం జరిగిందంటే మీరు చూడొచ్చు ఆప్షన్ సైడ్‌లో మనకి ఏం జరిగిందంటే, ఆప్షన్ సైడ్‌లో చూడొచ్చు మనకి 24,300 వద్ద మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. కంపారిటివ్‌లీ కాల్ సైడ్. అంటే ఇక్కడ పుట్ సైడ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటే మనకేం జరుగుతుంది? నార్మల్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువున్నారు. కాల్‌ని సెల్ చేసేవాళ్ళు ఎక్కువున్నారు. పుట్‌ని సేల్ చేసేవాళ్ళు తక్కువున్నారు. సో, పుట్‌ని సేల్ చేసేవాళ్ళు తక్కువున్నారంటే ఏంటి అంటే అదేంటంటే మార్కెట్ అనేది హైయర్ సైడ్ ఎళ్ళడానికి అండ్ బుల్ సైడ్ వెళ్ళడానికి కొంచెం తక్కువ ప్రాబబిలిటీ ఉంది. కానీ ఇక్కడ కాల్స్‌ని సెల్ చేసేవాళ్ళు చూడొచ్చు. మనకి 24,300 వద్ద మనకి 4,45,000 మెంబర్స్ అనేది ఇక్కడ ఎక్కువ షార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువుంది. సో, నేనప్పుడు ఏం చేశానంటే, నా యొక్క డైరెక్షన్‌ని నేనైతే చేంజ్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను ఏ విధంగా అయితే ఆహ్, బుల్లి సైడ్ ఎంట్రీ తీసుకుందామనుకున్నానో, సో, ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సపోర్ట్ చేయడం లేదు. సో, అందువల్ల మనమేంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో అంటే బిగ్ ప్లేయర్స్ ఎలా ఉన్నారో వాళ్ళ డైరెక్షన్‌లో మనకైతే ప్రాఫిట్ వస్తుంది కాబట్టి, సేమ్ సైడ్ నేనేం చేశానంటే, అదే టైంలో నేనేంటంటే ఇక్కడ కాల్‌నయితే సెల్ చేశాను. 24,250 అనే కాల్‌నయితే సెల్ చేశాను. ఇక్కడి నుంచి సెల్ చేసి నా యొక్క నేను ఏ విధంగా అయితే ప్రీవియస్‌లో పెట్టుకుంటానో మనకి టార్గెట్ వచ్చేసి మన యొక్క ఇన్వెస్టెడ్ క్యాపిటల్ మీద ఆహ్, 2-3% సేమ్ అదే విధంగా నేనైతే ఇక్కడైతే నా యొక్క టార్గెట్ అనేది ప్లే చేసుకున్నాను. ఈరోజు నేను తీసుకున్న ఆర్డర్స్ యొక్క చూడొచ్చు. నేను చార్ట్స్ కోసం అనేది ఫైర్స్ యూజ్ చేస్తాను. కానీ ట్రేడింగ్ కోసం వచ్చేసి 10 యూజ్ చేస్తాను. చూడొచ్చు. ఈరోజు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో. దాదాపు 850 అంటే మనం సెల్లింగ్ సైడ్ తీసుకున్న ఎంట్రీలో 1,000 వరకు ప్రాఫిట్ రావడం జరిగింది. బట్ దానికి హెడ్జింగ్ తీసుకున్న దాంట్లో మనకి 3 పాయింట్స్ అంటే 150 వరకైతే లాస్ రావడం జరిగిందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఈ స్ట్రాటజీకి మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్ వచ్చేసి అరౌండ్ 50-60K లోపలే డిప్లాయ్ చేసాము. బట్ మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద మనకి 1-1.5 అంటే 1-2% మధ్య రిటర్న్స్ వచ్చాయి. ఇది అబ్సల్యూట్‌గా చాలా మంచి రిటర్న్స్ అండి. ఇది ఇంట్రాడేలో. ఇది ఆప్షన్ సెల్లింగ్‌లో మనకి చాలా మంచి రిటర్న్. సేమ్ అదే విధంగా నేను ఈరోజు ఈ ఎంట్రీ ఏమైతే తీసుకున్నానో అది కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే ఇక్కడైతే పోస్ట్ చేశాను. ఇంకా ఇంట్రాడే వాచ్ లిస్ట్ కూడా ఇక్కడైతే పోస్ట్ చేయడం జరిగిందండి. మీరు కూడా చూడొచ్చు ఈరోజు. ఇంకా ఈరోజు నేను ఈక్విటీస్‌లో ఎందుకు ట్రేడ్స్ తీసుకోలేదంటే చూడొచ్చు మనకి మార్కెట్ అనేది నేను మార్నింగ్ వచ్చేసి నా యొక్క వాచ్ లిస్ట్‌లో కొన్ని స్టాక్స్‌నైతే పెట్టుకున్నాను. అవేంటంటే బేరిష్ సైడ్ ఉన్నవి పెట్టుకున్నాను. బుల్లిష్ సైడ్ ఏంటి ఉన్నవి పెట్టుకున్నాను. బట్ మీకు సడెన్‌గా ఏం జరుగుతుందో చూడొచ్చు. నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇన్ఫోసిస్ ఉంది. బట్ ఇది ఇప్పుడు ఎంట్రీ వచ్చింది. బట్ మనం ఆల్రెడీ ఆప్షన్స్‌లో ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి దీంట్లో అయితే నేను అవాయిడ్ చేయడం జరిగింది. చోళాఫిల్‌లో నేనైతే ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకున్నా. బట్ ఇది చూడండి సడెన్ క్యాండిల్‌గా ప్రీవియస్‌గా నాకు ఏ విధంగా అయితే 1 క్యాండిల్‌లో ఎస్ఎల్ హిట్ అవ్వడం జరిగిందో, సో, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ క్యాండిల్‌లో మనకి వెంటనే ఎస్ఎల్ అనేది హిట్ అవ్వడం జరిగిందండి. సో, అందువల్ల ఈరోజు మనకి మార్కెట్ కూడా క్లియర్ డైరెక్షన్ ఉంది. బట్ స్టాక్స్‌లో మంచి ఎంట్రీస్ రావడం లేదని ఈరోజు నేను స్టాక్స్‌లో అయితే అవాయిడ్ చేశానండి. చూడొచ్చు మనకి ఈరోజు నిఫ్టీలోనే మంచి ఎంట్రీ వచ్చింది. ఆప్షన్స్‌లో పోలిస్తే మనకి నిఫ్టీలోనే స్మాల్ ఎస్ఎల్ తోటి మంచి ఎంట్రీ రావడం జరిగింది. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడొచ్చు. ఒక నేను ఎంట్రీ తీసుకుంది చూడొచ్చు. నేను 24,250 కాల్‌నయితే సేల్ చేశాను. బట్ నేను ఇప్పటి వరకు ఈ స్టాక్‌ని హోల్డ్ చేసుంటే మనకి ఇంకా చాలా మంచి ప్రాఫిట్ అయితే వచ్చేదండి. 24 చూడొచ్చు. నేను ఆహ్, చూడొచ్చు. నేను
ఈ ఈ ఆప్షన్ అయితే నేను ఇక్కడ 98 ఆ లెవెల్‌లో అయితే సెల్ చేయడం జరిగిందండి. నాకు టార్గెట్ వచ్చేసి ఇక్కడ 80 పాయింట్స్ వరకు అంటే 15-16 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. నా యొక్క స్టాప్ లాస్ ఏంటంటే నాది ఆప్షన్ సెల్లింగ్‌లో నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి చాలా తక్కువ స్టాప్ లాస్ అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనం 1:1 ఆర్ 1:2 ప్రాఫిట్స్‌నయితే గ్రాప్ చేయడం జరుగుతుందండి. సేమ్ అదే స్ట్రాటజీ ప్రకారం నేను ఈరోజైతే ప్రాఫిట్స్‌నయితే గెయిన్ చేశాను. బట్ ఇంకా చూడొచ్చు మనకేంటంటే మనం ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ అయినా కానీ ఇంకా మనకేంటంటే ప్రాఫిట్‌లోనే రన్ అవుతుందండి. ఇదే అండి మనం మార్కెట్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే అది మనం ఏంటంటే మన యొక్క రూల్స్‌ని అండ్ మనకి స్ట్రాటజీని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతుంటే మన గత 2 డేస్‌గా మనకైతే ఎస్ఎల్ఎస్ అనేవి హిట్ అవ్వడం జరిగింది. బట్ ఈరోజు మన టార్గెట్ హిట్ అయింది. ఈరోజు టార్గెట్ హిట్ అయితే మనకి గత 2 డేస్‌లో వచ్చిన లాసెస్‌లన్నీ కూడా ఈ రోజులో రికవర్ అవుతాయి. బట్ అదే విధంగా మనకి ఫర్దర్‌గా లాస్ట్ 2 ట్రేడ్స్‌లో వచ్చిన లాసెస్ కూడా ఫర్దర్‌గా అయితే మనం రికవర్ అయితే చేయగలుగుతాం. మన యొక్క మనమైతే మన యొక్క స్ట్రాటజీతో కంటిన్యూయస్‌గా ట్రేడింగ్ చేస్తూ ఎలాంటి ఆహ్, అన్ఫ్ ఎలాంటి ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మన యొక్క ప్లాన్‌ని డిసిప్లిన్‌గా ఫాలో అవుతుంటే, మేము ఇలాంటి రిజల్ట్సే చూడొచ్చండి. సేమ్ అదే విధంగా ఇలాంటి ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అని నాకు పర్సనల్‌గా క్రియేట్ చేసుకున్నానండి. ఇలాంటి వాటి మీద మీరు ఎవరన్నా ఆప్షన్స్ హెడ్జింగ్ మీద నేర్చుకోవాలనుకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్‌లో మన యొక్క వాట్సాప్ నంబర్ అయితే ఉంటుంది. మీకెవరైనా డౌట్స్ ఉంటే మన యొక్క టీమ్‌నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. మేమైతే మీకు ఏ విధంగా ఈ ఆప్షన్ సెర్చింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఇది కూడా ఎలా అంటే లైవ్ మార్కెట్‌లో ఎలా క్రియేట్ చేయాలనేది మేమైతే మీకైతే గైడ్ చేస్తామండి. ఎవరైనా డౌట్స్ ఉన్నా చేయొచ్చు. ఇంకా వీడియో ఎలా ఉంటుంది? వీడియో యొక్క ఇప్పటివరకు మనం ఏంటంటే ఈ ఛాలెంజ్‌లో మనం 23 డేస్ అయితే కంటిన్యూయస్‌గా ట్రేడ్స్ అయితే చేస్తున్నామండి. ఈ వీడియో సీరీస్ అనేది మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ బాక్స్‌లో అయితే టైప్ చేయండండి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.